మీ కూటమి అంటే అన్అఫీషియల్గా అంటే ఇప్పుడు మీరు ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి మా కూటమి అని చెప్పుకుంటాను నేను. చెప్పుకుంటారా? రైట్, ఓకే. సో మీ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? అదేనండి, మా కూటమికి లీస్ట్ 20 పార్లమెంట్ స్థానాలు, ఆ, లీస్ట్ 130 అసెంబ్లీ స్థానాలు. ఆ. పార్లమెంట్ స్థానాలు అన్నీ వస్తాయా? 20. కంఫర్టబుల్. ఇది పెరగవచ్చు, నేను చెప్పింది లీస్ట్. మీరు అతిశక్తి చెప్పలేదు కదా. లేదు లేదు, ఆ, నేనేం పిచ్చోళ్ళ మాట్లాడతాను. ఉమ్. మీ సర్వేల ద్వారా ఓకే, రైట్. ఈ కూటమిలో బీజేపీ చేరడం కన్ఫర్మ్ అయిందా? 100%. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయించడమే మీకున్న పని మీకు మిగిలిన పని. అంటే యాజ్ గుడ్ యాజ్ అఫీషియల్లే, బట్ శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు కాబట్టి ఆఫ్ కోర్స్. ఆ స్థానాల అనౌన్స్మెంట్ అయితే ఇట్ విల్ బి కన్ఫర్మ్. రైట్. దీని వెనుక మొత్తం మాస్టర్ మైండ్ మీరే అంటారు, నిజమేనా? మొత్తం మాస్టర్ మైండ్ నాది ఎందుకు ఉంటుంది. కాకపోతే నేను 2 సంవత్సరాలుగా చెప్తున్నా, మీరు చెప్తున్నారు ఈ 3 పార్టీలు కలుస్తాయి, ఎవరేమనుకున్నా సరే ఎన్నికల నాటికి 3 పార్టీలు కలుస్తాయి, నేను కూటమి అభ్యర్థిగానే పోటీ చేస్తాను అని నేను చెప్తున్నా. అవును, అంటే పవన్ని చంద్రబాబు గారిని కలిపింది మీరే అని, ఇప్పుడు బీజేపీని కూడా కలుపుతుంది మీరే అని. వాళ్ళు కలిసి ఉద్దేశం లేకపోతే ఎవరో కలపలేరు. అఫ్ కోర్స్, ఎవరో ఒకరు ఉండాలి కదా. ఏదో క్యాటలిస్ట్ లాగా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళల్లో నేను ఒకటి. రైట్. సో మీ ద్వారానే జరిగింది అది? లేదు లేదు అని నేను అంటలా, నేను వన్ ఆఫ్ ది క్యాటలిస్ట్ని అంటున్నా. ఓకే ఓకే, ఐ ఆమ్ ద ఓన్లీ క్యాటలిస్ట్ అంటలా, వన్ ఆఫ్ ద మెనీ క్యాటలిస్ట్. ఓకే, అంటే ఇలాగ కలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఓకే, ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్పి కలవాలని 2 సంవత్సరాల నుంచి నేను ఆకాంక్షిస్తున్నా. ఓపెన్గా చెప్తున్నాను కూడా, ఆల్మోస్ట్ ఎవ్రీడే నేను చెప్తానే ఉన్నా. మెజారిటీ ఆఫ్ మై రచ్చబండలో ఎవరేమనుకున్నా కలుస్తారు అనే చెప్తున్నా. రైట్. రైట్. అట్లాగే మీరు బీజేపీ తరఫునే పోటీ చేయబోతున్నారని కూడా మాకు కొంచెం లీక్ అయింది, కరెక్టేనా? నేను ఈ కూటమిలో ఈ స్థానం ఎవరు తీసుకుంటే నాకు ఐ హ్యావ్ గుడ్ రిలేషన్ విత్ ఆల్. 3 చంద్రబాబు నాయుడు గారు తోటి నేను సన్నిహితంగా ఉంటా, జేపీ నడ్డా గారితో సన్నిహితంగా ఉంటాను, పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారితో కూడా సన్నిహితంగానే ఉంటా, మోడీ గారు అమిత్ షా కూడా బ్రహ్మాండంగా మీకు అంటే స్థాయి వేరే అనుకోండి. ప్రధానమంత్రి గారు ఈ సీట్లు లెవెల్లో వాళ్ళ రైట్ రైట్ పాత్ర ఉండదు. సో కాబట్టి నేను ముందు నుంచి అంటున్నా, ఈ మధ్యన ఏదో కొన్ని ఛానల్ టీవీ నైనాడు ఇలాంటి 10 ఛానల్స్ వాళ్ళు ఆయనకి ఆయనే డిక్లేర్ చేసుకున్నాడని చెప్పి అంటున్నారు. అంటే పిచ్చిలంజి వాడకెళ్ళారా? నేను 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, డిడ్ ఎనీవన్ కండెమ్ ఇట్? టీవీ 9 సాక్షి వాడు కండెమ్ చేస్తున్నాడు తప్ప, డిడ్ తెలుగుదేశం కండెమ్ ఇట్? డిడ్ జనసేన కండెమ్ ఇట్? అంటే మీకు ఎక్కడో దగ్గర హామీ ఖచ్చితంగా దొరికింది, లేకపోతే నేను ఎందుకు మాట్లాడాలండి? బుద్ధి ఉండాలిగా, అసలు అడిగినా కూడా బుద్ధి ఉండాలిగా. ఎందుకని మాట్లాడలేదు ఎవరు? బుద్ధి ఉండకల్లా ఆ టీవీలో మాట్లాడేవాడికి, ఆ టీవీ 9లోనో ఆ సాక్షిలోనో ఇంకొక 10 టీవీలోనో మాట్లాడేవాడికి బుద్ధి ఉండకల్లా. ఏ కాన్ఫిడెన్స్ లేకపోతే మాట్లాడుతున్నాను. కోర్స్ అసలు మీరు ఈ గొడవలు లేకపోతే ఢిల్లీలోనే చక్రం తిప్పేవాళ్ళు, బీభత్సమైన చక్రం తిప్పేవాళ్ళు. జరగని దానికోసం. రైట్. నరసాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? నరసాపురం 7 అసెంబ్లీ స్థానాలు నెగ్గుతాం. ఓకే, ఎటువంటి సందేహం లేదు. ఓకే. మీరు దూరంగా ఉన్నారు కదా, అభివృద్ధి ఆగిపోయిందా మరి? ఏమండి, ఒక ఎంపీ ఎక్కడైనా అభివృద్ధి చేసేసాడని చెప్పి నాకేమన్నా దాఖలాలు చెప్తారా? అచ్చా, అంటే మీ ఎంపీ ల్యాడ్స్ అవి ఫండ్స్ ఉంటాయి కదా, మేము ఖర్చు పెట్టాం, ఫుల్ ఖర్చు పెట్టాం. ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ? అవునండి, సో మెనీ కార్యక్రమాలు, ఎన్నో కమ్యూనిటీ హాల్స్ కట్టించాం. అచ్చా. ఇంకా విద్యా సంస్థలు ఎన్నిటిలో ఆల్మోస్ట్ 10 విద్యా సంస్థల్లో రూమ్లు ఎక్స్ట్రా బ్లాక్స్ కట్టడం జరిగింది. అలాగే ఎన్నో శ్మశానాల అభివృద్ధికి కూడా
ఇప్పుడు శ్మశానం అనేది కూడా బాగా ఇంపార్టెంట్ అయిపోయింది. అంతే కదా సార్. చావు కూడా డిగ్నిఫైడ్గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు చనిపోయిన తర్వాత, ఏదో తీసుకెళ్ళి పడేయటంలా కాకుండా. సో అలాగా ఎన్నో శ్మశానాల అభివృద్ధికి, రోడ్లు అభివృద్ధికి మా ఎంపీ లాడ్స్ వరకు మేము చాలా సక్రమంగా స్థానిక నాయకులతో సంప్రదించి చేసాం. ఎంపీ పార్లమెంట్లో ముఖ్యం మాకు ఎక్కడికే రానన్న రోడ్లు, రైళ్ళు మిమ్మల్ని తిరిగి తెచ్చుకోగలిగాం. అలాగే మరి ఏ నియోజకవర్గంలో లేనట్టు 3 రైల్వే స్టేషన్లు మోడర్నైజేషను నా పార్లమెంట్లో నేను పెట్టించుకోగలిగా. సో అలాగా వి డిడ్ మెనీ థింగ్స్. పార్లమెంట్లో ఒక ఎంపీగా మీరు మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇతర చట్టాల ఎంపీలు రూపకల్పన కావచ్చు, ఇలాంటి వాటి విషయంలో. చట్టాల రూపకల్పనలో అంటే నేను ప్రశ్నలు అడిగే నా విషయంలో వెరీ కాదు. ఫస్ట్ 2 ఇయర్స్లో రైట్. పార్లమెంట్ జరిగిన రోజులే తక్కువ గత 16 లోక్సభతో కంపేర్ చేస్తే. ఓకే. సో నేను నా స్టార్డ్ క్వశ్చన్స్ కానీ అన్స్టార్డ్ క్వశ్చన్స్ కానీ నేను పార్లమెంట్లో మాట్లాడిన డిబేట్స్ కానీ లాస్ట్ 2 ఇయర్స్లో అయితే స్పెసిఫిక్గా పగబట్టి మా వాళ్ళు నాకు మాట్లాడే ఛాన్సెస్ ఇవ్వకపోయినా ఓకే. మా పార్టీలో హైయెస్ట్ మాట్లాడింది నేనే. ఓకే. అప్పటికి కూడా అప్పటికి కూడా. అండ్ పార్లమెంట్లో మై అటెండెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 99%. ఓకే. ఒక్కరోజే నేను అబ్సెంట్ అయ్యా ఈ 5 సంవత్సరాల్లో. ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, అంతే. ఓకే. ఆ ఒక్కరోజు కూడా కరోనా వచ్చినప్పుడు ఓకే. హైదరాబాద్ వచ్చి ఒక రోజులోనే హౌస్ ఎడ్జన్ అవుతుందంటే నేను మళ్ళీ రావాలంటే మళ్ళీ ఫ్లైట్స్ ఏమైనా క్యాన్సిల్ అయితే ఇబ్బంది అవుతుందని ఓకే. ఆ ఒక్కరోజు మిస్ అయ్యా. ఇంకో రోజు సంతకం పెట్టలే, మర్చిపోయాను. ఏదో హడావుడిగా వెళ్ళటం సంతకం పెడతాం మర్చిపోయాను.